నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ఈ మధ్య కాలంలో లాస్ ఎక్కడి నుంచి అంటే చిన్న ఏజ్, ఒక 13-12 ఇయర్స్ నుంచే లాలు తెలిసిపోతున్నాయి. 18 సంవత్సరాలు నిండితే మాకు మైనారిటీ తీరిపోయి మేజర్లం అవుతాం. మేజర్లో అయితే ఏం చేసినా చెల్లుతుంది, మన చట్టాల్లో అవన్నీ ఉన్నాయి అని చెప్పి మేజర్లము, మేమేం చేసినా చెల్లుతుంది అని పిల్లలు ఈరోజు కాలర్లు ఎగరేసి ఏదైనా చేయటానికి ముందుకెళ్తున్నారు. ఏమైనా అంటే మేము మేజర్సం, ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తే మేము మేజర్లం. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మా అమ్మ నాన్న నన్ను తిడుతున్నారు అంటే వాళ్ళు కూడా ఏం చెయ్యలేక, వాళ్ళకి నచ్చ చెప్పలేక తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాల్సిన సిచ్యువేషన్స్. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంతకు ముందు ఇవన్నీ లేవు. నువ్వు మేజర్వా, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనో తల్లిదండ్రులు చేస్తేనో ఇంతకు ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, తల్లిదండ్రులు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు తల్లిదండ్రులకి. అవును, ఎందుకు ఇంతలా? బాగుంది క్వశ్చన్, బాగుంది. ఇంతకుముందు అన్నారు కదా మీరు, అది తల్లిదండ్రులు ఆ టైంలో మేము మేజర్లం అని తెలీదు, ఏది మంచి ఏది చెడు అనేది తెలీదు, అన్ని తల్లిదండ్రులకు తెలిసేవి. దాని ప్రకారం వాళ్ళు నడిపించి పెంచి వీళ్ళని పెళ్లి చేసి పంపించినప్పుడు వీళ్ళు మేజర్లు అయితే మాకేమే హక్కులు వస్తాయి, మేజర్లు అయితే మేము ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అని తెలియకపోయినా కూడా ఆ దారిలోనే వెళ్ళేవారు. తల్లిదండ్రుల గైడెన్స్లో ఏ తప్పు చేయకుండానే వెళ్ళేవారు మేజర్లు అయినా కూడా. ఒకవేళ వాళ్ళకి ఏ హక్కులన్నా ఉన్నా కూడా అడిగి చేసేవారు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వీళ్ళని అడిగి చేసేవారు, ఒక మేజర్గానే చేసేవారు, తప్పులు జరిగేవి కాదు. ఇప్పుడు లాలు తెలుస్తున్నాయి అన్నారు కదా, పిల్లలకి ఎక్కడ లా తెలుస్తుందండి? తెలీదు. మేజర్స్ అయినా కూడా లా తెలీదు వీళ్ళకి. తెలిస్తే తప్పులు చేయరు కదా, ఒకటే తెలుస్తుంది వీళ్ళకి, అది అర్హత పొందాము అనేది ఒక్కటే తెలుస్తుంది వీళ్ళకి. 18 సంవత్సరాలు నిండితే మాకు అర్హత వచ్చింది అనేది ఒక్కటే వాళ్ళకి తెలుస్తుంది, కానీ నిజానికి అందులో ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలీదు. మాకేమేమి అర్హతలు వచ్చినాయి అనేది వాళ్ళకి నిజంగా తెలీదు. మాకు అన్ని అర్హతలు వచ్చాయట, మేము మేజర్లం అయిపోయాం కాబట్టి మాకు అన్నీ వచ్చేస్తాయి అనేది మాత్రమే తెలుసు, వాళ్ళకి ఏమేమి వస్తాయో తెలియదు. పాత రోజుల్లో తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి, ఆ రకంగా పెంచారు కాబట్టి వాళ్ళ జీవితాలు సజావుగా సాగుతూ ఇప్పటి వరకు సాగుతూనే ఉన్నాయి కాబట్టి మేజర్లు ఎటు అయ్యారు. ఆ లా అనేది, లా అండ్ ఆర్డర్ ఏది కూడా తెలియకపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు అన్నీ తెలిసినట్టే చక్కగా వాళ్ళ జీవితాలని సక్రమంగా నడుపుకుంటూ వచ్చారు. వాళ్ళ పిల్లలు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా ఇది తెలిసి కాదు, చట్టం తెలీదు, రూల్స్ తెలియవు, యాక్ట్స్ తెలియవు, ఇంకా మేజర్స్కి ఏమేమి హక్కులు అర్హతలు ఉన్నాయో తెలియదు, ఏమీ తెలియదు, గుడ్డిగా అనమాట. ఒకటే తెలుసు, మేము అన్నీ చేయొచ్చు. అందుకే కదా గోతులో పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. రకరకాల ఎన్ని రకాలు ఉన్నాయో, ఇంకా ఎన్ని రకాలు వస్తాయో అన్ని చెడులోనూ వాళ్ళు మునిగి తేలుతున్నారు. కారణం మరి వాళ్ళు ప్రశ్నించుకోవాలి కదా, ఇన్ని జరుగుతున్నాయి కారణం ఏంటి అంటే మాకేం తెలీదు అని ఒప్పుకోండి. యూత్కి వేస్తున్నాయి ప్రశ్న నేను. నిజంగా మీకు అన్నీ తెలిస్తే ఇన్ని తప్పులు, ఇన్ని తప్పటడుగులు మీరు వెయ్యరు. పాతకాలానికి ఇప్పటికి ఇదే డిఫరెన్స్. మరి ఏం చెప్తారు దీనికి వాళ్ళు సమాధానం? మీరు వేసిన ప్రశ్నకు కూడా ఇదే నా సమాధానం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళు. అసలు ఎక్కడ తప్పు పడుతున్నారు, తప్పు భ్రష్టు పడుతున్నారు తెలియక. నిజంగా ఇది ఇప్పుడు మొన్న కోర్టు మూవీ వచ్చింది చూసారా? అవును. అది నిజంగా నేను ఆ రోజు మూవీలో ఎన్నిసార్లు చప్పట్లు కొట్టానో, ఎన్నిసార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయో, చాలా బాగా తీశారు. మెయిన్ ఇలాంటి మూవీ ఎప్పుడు కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకున్నాను నేను. ఏంటంటే ప్రజలకి ఎంత నాలెడ్జ్ని ఇచ్చారో, ఎంత అవేర్నెస్ని ఇచ్చారో, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి మూవీస్ వస్తే, ఇప్పుడు మూవీకైతే వెళ్తారు కదా పిల్లలు, రకరకాల మూవీలు వస్తున్నాయి, వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పాప్కార్న్ తింటారు, వెళ్ళిపోతారు బాయ్ ఫ్రెండ్ తోటి. ఈ సినిమా అలా లేదు. ఎవరితో వెళ్ళారనేది అనవసరం, ఎంతమంది వెళ్ళినా ఎవరు వెళ్ళినా అందరికీ బుద్ధి వచ్చే సినిమా అది. అసలు యూత్ అనేవాళ్ళు, టీనేజర్స్ కానీ, టీనేజర్స్ ప్లస్ యూత్, వీళ్ళందరూ కూడా ఏం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అనేది ఆ మూవీలో ఉంది.
ఎవరైనా చూడకపోతే ఇప్పుడైనా సరే మళ్ళీ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లోనో ఏదో దాంట్లో వస్తూనే ఉంటాయి కదా, చూడాల్సిన సినిమా అనమాట. వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవడము, దాని పట్ల ఎడ్యుకేషన్ లేకపోవడము, అవేర్నెస్ తెలిస్తే కూడా ఒకవేళ కొంచెమో ఎంతో దానివల్ల అవేర్నెస్ లేకపోవడము, ఇంకొకటి ఏదైనా మనం చేస్తే ఏం జరుగుతుంది, ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా అనేటువంటి భయం లేకపోవడము వల్ల టీనేజర్స్ కానీ యూత్ కానీ తప్పులు చేస్తున్నారు. సరే పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అంటే పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం తెలిసి చేస్తున్న తప్పులే, వాళ్ళు అందుకు సిద్ధపడే ఉంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మనకి శిక్ష వెంటనే రెడీగా ఉంటుంది అనేది. మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, జీవితాన్ని కోల్పోవటమా విచక్షణతో ప్రవర్తించటమా అనేది పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఇప్పుడు వీళ్ళకి తెలియకపోవడమే కారణం, ఈ తప్పులు చేస్తున్నారు, తప్పుటడుగులు వేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా, మరి ఏం చేయాలి అని అంటే వీళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మూవీలో చెప్పింది కూడా అదే, నా అభిప్రాయం కూడా అదే. ఈ స్కూల్ 6th క్లాస్ నుంచి అనుకోండి, స్కూలింగ్ నుంచి వీళ్ళకి బేసిక్స్, అన్ని విషయాల గురించి బేసిక్స్ నేర్పాలి. ఒకప్పుడు లెసన్స్ ఉండేవి ఫలానా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి, సరోజినీ నాయుడు గురించి, లేకపోతే ఇప్పుడు వచ్చిన మోడీ గారి గురించి, ఇలాంటి లెసన్స్ ఉంటున్నాయి, రుద్రమదేవి. ఓకే, హిస్టరీ గురించి కూడా ఉండాలి, దానికి ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి అలాంటి వాటిని మనం హిస్టరీలో నేర్చుకుంటాం. అయితే ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇలాంటివి ఉన్నప్పుడు వాటిల్లో ఇలాంటి లెసన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎలాంటి అంటే బేసిక్స్ అనమాట, చాలా అవసరం ఇప్పుడు ప్రజల్లో. లా అండ్ ఆర్డర్ గురించే కానీ ఇంకోటి కానీ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్స్ వీళ్ళకి స్కూలింగ్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్గా పెట్టడం అనేది చాలా అవసరము. అది తెలిస్తే కనుక పిల్లలు తప్పు చేయరు. ఇప్పుడు చూడండి, ఒక 13 years 14 years పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్గా పెడుతున్నారు కదా. అవును, పెట్టడం వల్ల ఏమైంది, దాని రిఫర్గేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పబ్లిక్లో అన్నీ తెలుసుకుని వాళ్ళు మాకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోవడం, ప్రెగ్నెంట్స్ అవ్వటము, తర్వాత చీరాని వయసులోనే వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం భయంతో, ఇలా జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి, తెలియకపోవడం వల్ల. ముందు అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అడల్టరీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సబ్జెక్టులు ఉన్నాయి చెప్తున్నారు, మరి ఇది కూడా నేర్పాలి కదా. దానివల్ల ఏదన్నా పొరపాట్లు తప్పులు జరిగితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ చట్టాన్ని కూడా చిన్నగా బేసిక్స్గా వీళ్ళకి నేర్పాలి. అమ్మో ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు పోక్సో చట్టం తెలియకుండానే కోర్టు మూవీలో అబ్బాయి మీద పెట్టారు. అబ్బాయి అసలు అదంటే ఏంటో తెలీదు, ఇరుక్కుపోతాడు. సినిమా కాబట్టి వేరే పాత్రల ద్వారా అబ్బాయిని బయటకు తీసుకొచ్చారు. రియల్ లైఫ్ లో అలా ఏమీ జరగదు, అందులో ఉండిపోవడమే ఇంకా వెళ్ళిపోయి. కాబట్టి ఈ చట్టం అనేది కొంచెం కొంచెంగా వాళ్ళకి అన్ని అవగాహన కల్పించడం కోసం ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి అని చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఎప్పుడో ఏదో ఒక దేశ నాయకుడు గురించి ఒక లెసను, లేకపోతే ఏదో పురాణాల్లో జరిగింది ఒకటి తీసుకొచ్చి అది లెసను, అవన్నీ అనవసరం. కావాలంటే వాటిని మనం హిస్టరీలో యాడ్ చేసుకోవచ్చు ఆ టాపిక్స్ అన్ని కూడా. ఇది ఈ లాంగ్వేజెస్ లో కూడా మనము ఇలాంటి వాటిని ప్రవేశపెడితే ఈ చట్టాల గురించి కానీ ఇంకా ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా వీటిల్లో ఇంక్లూడ్ చేసినట్టయితే పిల్లలకి అవగాహన అనేది ఏర్పడుతుంది. దానివల్ల వీళ్ళు ఏది చేయబోయినా ముందుగా ఇలా జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళకూడదు అటువైపు అనేది జాగ్రత్త, భయాన్ని కూడా కలిగి ఉంటారు. ఓకే, అంటే ఇది ఎక్కడి నుంచి, ఓన్లీ స్కూల్ లెవెల్స్ అంటారా, లేకపోతే ఇంట్లో మాక్సిమం తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, ముఖ్యంగా తల్లి పాత్ర పిల్లల్ని పెంచడంలో ఎలా ఉండాలి అంటారు ఇలాంటి విషయాలలో? ఇప్పుడు ఎంత కాదనుకున్నా తల్లి అనే మనిషి ఎంతో కొంత చెప్తూనే ఉంటుంది. అది ఎంతవరకు పనిచేస్తుంది వీళ్ళ మీద? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఎప్పుడు కూడా. ఓకే, వీళ్ళు ఏదో మమ్మల్ని భయపెట్టడం కోసం, అటు వెళ్ళనీయకుండా చేయటం కోసం ఏదేదో చెప్తారనే అభిప్రాయం అనాదిగా ఈ రోజు వరకు ఉండనే ఉంది అభిప్రాయం. అలా కాదు, ఒక లెసన్ ద్వారానే, ఒక టీచర్ ద్వారానే రావాలి. టీచర్ అనే వాళ్ళకి వాళ్ళు ట్రైన్డ్ కాబట్టి పిల్లలకి ఎలా చెప్తే వాళ్ళ బ్రెయిన్లో కూర్చుంటుందో టీచర్స్కి తెలుస్తుంది కాబట్టి ఒక టీచర్ ద్వారా ఆ సబ్జెక్ట్ని చెప్పించాలి. ఓకే, చెప్పినట్టయితే దాంట్లో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్ రాయాలి, బై హార్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కూల్లో టీచర్ ద్వారా మాత్రమే, ఒక లెసన్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అంటే దీన్ని మనకి ఫర్దర్గా మన బిహేవియర్కి సంబంధించి కూడా ఒక చట్ట రూపాన ఒక సబ్జెక్ట్ అనేది పిల్లలకి అవగాహన అనేది ఉండాలి అంటారు. ఖచ్చితంగా అది గనక ఉంటే చాలా వరకు అరికట్టచ్చు. తప్పులు చేయకుండా ఉంటారు.
ఓకే. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి, భయపడతారు. ఎంత బాగా రాసిన స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి భయపడి సూసైడ్ కమిట్ చేసుకోవడము. అంటే ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళ అవగాహన బాగా కల్పించాలి. ఇప్పుడు ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. మరి అలాంటి వాళ్ళకి కూడా అవేర్నెస్ కోసము అన్నీ కూడా స్కూల్ నుంచే రావాలి. అది విద్యా విధానాల్లో కూడా మార్పులు రావాలి. ఫెయిలు పాసు అనేది తీసేసి అసలు అందరినీ నేర్పిస్తున్న విద్య కరెక్టే అంటారా? ఇంకా అది వేరే సబ్జెక్ట్ మీద వెళ్ళాలి. అదే కదా చెప్పేది. ఇప్పుడు ఆ లెసన్స్లో ఏవేవో పెట్టకుండా పనికొచ్చేవి పెట్టాలి. విద్యా విధానాలే సరిగ్గా లేవు కదా. అందుకనే నేను అంటుంది ఇప్పుడు మారిపోవాలి విద్యా విధానాలన్నీ కూడా. ఏఐ వచ్చింది అంటున్నారు. ఏఐలో కూడా మీరు అవే నేర్పిస్తారా? మరి ఏమన్నా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విషయాలు నేర్పించాలి పిల్లలకి. రేపు నెక్స్ట్ ఏమేమి మార్పులు ప్రపంచంలో జరగబోతున్నాయో మనకు తెలీదు. మరి అవన్నీ కూడా వీళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఈ తరంతో సమానంగా అన్నీ నేర్చుకుంటున్నారు. ఎందుకు? అది అవసరం. అలాగే నెక్స్ట్ జరగబోయే విషయాలు ఏవైనా సరే మరి సైంటిస్టులు ఉన్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా, ఇన్వెస్టిగేషన్స్, దాని పరిశోధనలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిగో ఇలా మార్పు చెందుతుంది, నెక్స్ట్ ఈ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఇలా ఉండాలి, దానికి అలా ఉండాలి. ఏ ద్వారా ఎంతో అనంతమైనటువంటి విజ్ఞానం దొరికినప్పుడు ఈజీగా వాళ్ళకి బోధించవచ్చు టీచర్స్. నేను ఏఐ గురించి మాట్లాడినప్పుడు ఒక వీడియోలో ఏఐ నాలెడ్జ్ మొత్తం తీసుకోండి, బట్ ఉపయోగించాల్సిన వేలో ఉపయోగించండి. వే ప్లస్ ఒక జీవం ఉన్న ఒక టీచర్తో చెప్పించండి. ఏఐ టీచర్స్ని కూడా క్రియేట్ చేశారు కదా. మరి అలా కాకుండా ఒక మనిషిని పెట్టి, మనిషి టీచర్ ఇంకే భాష మాట్లాడాలి, ఒక హ్యూమన్ అంతే మనిషి, ఒక జీవం ఉన్న టీచర్తో చెప్పించండి. చెప్తే కనుక అంత నాలెడ్జ్ని ఈవిడ తన హావభావాలతోటి, మనోభావాలతోటి, పిల్లల మనస్తత్వాలు ఎరిగి ఉంటారు టీచర్స్. 100 మంది పిల్లలున్నా ప్రతి ఒక్కళ్ళ గురించి టీచర్ అనేవాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళ యొక్క ఏమంటారు మనస్తత్వాన్ని, పిల్లవాడి మనస్తత్వం, ప్రతి ఒక్క ఈచ్ ఎవరీ స్టూడెంట్ యొక్క మనస్తత్వాన్ని టీచర్కి మాత్రమే బాగా తెలుస్తుంది. అటువంటి వాళ్ళకి అనుగుణంగా మనస్తత్వాన్ని జోడించి హావభావాలతో, మనోభావాలతో చక్కగా బుజ్జగించినప్పుడు బుజ్జగిస్తూ, తిట్టేటప్పుడు తిడుతూ, బెదిరించినప్పుడు బెదిరిస్తూ పాఠం చెప్తూ ఉంటుంది టీచరు. కాబట్టి అలా గనక చెప్పినట్టయితే ఏఐని ఉపయోగించుకుని పిల్లలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. భావి భారత పౌరులు అంటారు కదా, అలా భావి భారత పౌరులుగా చాలా బాగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. స్వామి వివేకానంద కూడా ఏం చెప్పారంటే, ఎప్పుడు ఆయన యూత్ ఐకాన్గా చెప్పుకుంటారు ఆయన గురించి. మరి ఈ నవ సమాజ నిర్మాణానికి వీళ్ళందరూ కూడా రాళ్ళెత్తే కూలీలు అవ్వాలి. నవభారత నిర్మాణానికి మీరందరూ కూడా రాళ్ళెత్తే కూలీలు అవ్వాలి. తర్వాత నవభారత నిర్మాణానికి మీరే రేపు ఏమంటారు ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, ఒక గోడల లాంటి వాళ్ళు అని చెప్పారు. కాబట్టి ఇలాంటి విద్య కనుక బోధించినట్టయితే ఖచ్చితంగా స్వామి వివేకానంద ఆశించిన నవభారతం ఖచ్చితంగా నిర్మించబడుతుంది. అప్పుడు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కొంతకాలం ఇదే కనుక మెయింటైన్ అయితే సమస్యలు లేని భారతం వస్తుందిగా. మరి అటువంటి భారతదేశం కోసమే కదా చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కళలు కని అసువులు బాసారు. అవును. మరి మెల్లమెల్లగా ఆ రోజు వచ్చిన స్వాతంత్రాన్ని ఎటు పట్టుకెళ్తున్నాం కదా. అందుకనే మెల్లగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అన్నీ తెలుసుకుని మనం మంచిగా తీర్చిదిద్దుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి భారతదేశాన్ని మనం నిర్మించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.